హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి కృష్ణులు. ఈరోజు మేము హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. మేము శ్రీలంకలో కొలంబోకి వెళ్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. చెక్ ఇన్ అయిపోయింది, చాలా త్వరగా వచ్చేసాము. అందుకే చుట్టూ డ్యూటీ ఫ్రీ అవన్నీ తిరుగుతున్నాము. మేము ఒక కాంబో టిఫిన్ తీసుకున్నాం ఎయిర్పోర్ట్లో, ఇద్దరికి సరిపోయేలాగా 500 అయ్యింది మొత్తం. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఫస్ట్ ప్లేన్లోకి మేమే ఎంటర్ అయ్యాము, అందుకే బాగా ఫాస్ట్గా పరిగెట్టేసాం నేను మా తమ్ముడు. చూడండి, ఇప్పుడు ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది. ఎక్కువ మంది
మంది ఎవరు లేరు, చాలా సీట్స్ ఖాళీగా ఉన్నాయి శ్రీలంకకి. ఫ్లైట్ కెప్టెన్ శ్రీలంకలో థండర్ స్టార్మ్స్ ఉన్నాయని చెప్పారు. మొత్తానికి ల్యాండ్ అవుతున్నాం శ్రీలంక కొలంబోలో. శ్రీలంకలో లాస్ట్ 2 weeks నుంచి వర్షాలు పడుతున్నాయంట, అందుకే రివర్స్ కూడా బురదగా, ఇంకా చాలా సిటీస్ ఫ్లడ్ అయినాయి అంట. అసలు బయట వర్షం బాగా గట్టిగా పడుతుంది, ఏదైనా చూడగలుగుతామో చూడలేము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో పోలిస్తే శ్రీలంకలో ఎయిర్పోర్ట్ చిన్నగానే ఉంది. మేము మేక్ మై ట్రిప్ ద్వారా మా ట్రిప్ని బుక్ చేసుకున్నాం. సో ఒక డ్రైవర్ మా కోసం ప్లకార్డ్ పట్టుకుని వెయిట్ చేస్తూ ఉన్నాడు. దాని తర్వాత కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుని సిమ్ కూడా తీసుకున్నాం కొత్తది. మా కమ్యూటర్ వచ్చింది, ఇది 12 seaterది, చాలా పెద్దగా ఉంది, స్పేషియస్గా ఉంది, నీట్గా ఉంది. మేము మా వెహికల్ ఎక్కినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది, కానీ లాంగ్ డ్రైవ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది గ్రీనరీతో. మేము క్యాండీ వెళ్తున్నాము, దారిలో చాలా చిన్న చిన్న టౌన్స్ కనిపించాయి, అది సేమ్ ఇండియాలా అనిపించాయి. ఇవి చాలా నీట్గా ఉన్నాయి, భలే గ్రీనరీతో ఉన్నాయి, నీట్గా అనిపించింది. మేము మా హోటల్కి వచ్చేసాము. దీని పేరు క్వీన్స్ హోటల్. ఇది 180 years బ్యాక్ బ్రిటిషర్స్ కట్టించారు, అన్ని ఓల్డ్ స్టైల్లో ఉన్నాయి. ఇక్కడ చిన్న ఒక మ్యూజియం కూడా ఉంది. ఎలా అంటే వాళ్ళు ఇదివరకు ఎలా వాడేవారు, పియానోస్, ఇన్స్ట్రుమెంట్స్, యూటెన్సిల్స్ అవన్నీ ఉన్నాయి. ఈ కారిడార్లో చివరన బాల్ రూమ్ ఉంది, దాని మధ్యలో బుక్ షాప్, జ్యువెలరీ షాప్స్ అవన్నీ ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్. ఈ లిఫ్ట్ కూడా ఇక్కడ 180 years బ్యాక్ది. శ్రీలంకని ఇదివరకు సెలాన్ అని పిలిచేవారు. రాజుల తర్వాత ఇక్కడ డచ్, పోర్చుగీస్, బ్రిటిష్ వాళ్ళే ఇక్కడ రూల్ చేశారు. ఇప్పుడు మేము మా రూమ్కి వెళ్తున్నాము. కారిడార్ చూసారా, ఓల్డ్ స్టైల్లో ఉంది.
సో గైస్ మా రూమ్ చాలా స్పేషియస్గా ఉంది, పెద్దగా ఉంది, బాల్కనీ కూడా ఉంది. డిన్నర్కి బయటకు వచ్చి మా హోటల్ చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ చూసాము. హోటల్ చుట్టూ బిల్డింగ్స్, హోటల్స్ అవన్నీ ఓల్డ్ బ్రిటిషర్ స్టైల్లోనే చేసిన లాగా ఉన్నాయి. శ్రీలంకలో సింహాలీ లాంగ్వేజ్ మాట్లాడతారు, కానీ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇక్కడ మేము ఇండియన్ రూపీస్ ఇంకా డాలర్స్ని శ్రీలంకన్ రూపీస్కి కన్వర్ట్ చేసుకున్నాం. సో గైస్ మళ్ళీ హోటల్కి వచ్చేసాం. దూరంలో బుద్ధుడి విగ్రహం ఉంది, కనపడుతుందా? సో బాయ్ గైస్, మళ్ళీ రేపు మనం టూర్కి వెళ్దాం. బాయ్ బాయ్.